ప్రజాస్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం. రుద్రారం ఎంపీటీసీ మలహార్ మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ బడితెల స్వరూపరాజయ్య పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం వారి స్వగృహమైన రుద్రారం గ్రామంలో కాంగ్రెస్, దళిత కాంగ్రెస్, యాదవ సంఘం, బుడిగ సంఘం, రజక సంఘం, పద్మశాలి సంఘం, నేతకాని సంఘం, మున్నూరు కాపు సంఘం తదితర కుల సంఘాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత విభాగం జిల్లా చైర్మన్ దండు రమేష్, జిల్లా అధికార ప్రతినిధి అజ్మీరా జప్పయ్య నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు వంగ మహేష్ యాదవ్, వెల్మ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ మనోహర్ రావు, రాష్ట్ర మత్స్యశాఖ కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, ప్యాక్స్ వైస్ చైర్మన్ మల్క సూర్యప్రకాష్ రావు, వన్న తిరుపతిరావు, సంగం రమేష్, మాజీ వార్డు మెంబర్ ఆకుల శ్రీనివాస్, మీనం సతీష్, రాగం పుష్పలత, మహేందర్, కుంట సదానందం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రావుల ఆంజనేయులు, పైడాకుల సమ్మయ్య, గుంటకు తిరుపతి, తిర్రి అశోక్, అర్ని రాజబాబు పాల్గొన్నారు. నాలుగు రోడ్లు పెట్టి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టి చూడడానికి చాలా అందంగా ఉండాలి, నా ఊర్లో చాలా అందంగా ఉండాలి, అది ఎంత ఎస్టిమేట్ అవుతుందో చెప్పండి అంటే, మొన్న లాస్ట్ టైం పోయిన నెలలో ఆ తార్జీలో నేను గ్రామ బొడ్రాయి కొలుపు పెట్టినప్పుడు వారిని ఇన్వైట్ చేసిన మంత్రి గారిని. ఆ రోజే అధికారులందరినీ పిలిపించి అదే తార్జీలో ఒకరి ఇంట్లో కూర్చొని ప్లాన్ గీయించుకొని 20 కోట్లతోటి ఈ రోడ్డు శాంక్షన్ చేసినటువంటి శ్రీధర్ బాబు గారు వారు ఎవరి సలహా తీసుకున్నాడంటే బడితెల రాజయ్య గారి సలహా తీసుకున్నాడు. ఒకటే చెప్తాడు శ్రీధర్ బాబు గారు అంటే నేను ఉంటాం కాబట్టి రాజయ్య గట్టున్నాయా వా ఆయన మండలికి కానీ వాళ్ళ విలేజ్ కానీ అడిగిన పని చేయకపోతే ఆయనతో పరిచయం అయినా కానీ చాలా సార్లు అన్నటువంటి సందర్భాలు. అలాంటి దాన్ని ఇకపోతే 6 లక్షలతోటి 60 లక్షలతోటి మీకు ఈ ఆనతి కాలంలో అంటే
ఈ 6 నెలలు 5-6 నెలలనే మీకు 60 లక్షలతోటి సీసీ రోడ్లు చేసినటువంటి ఘనత మరి బడితల స్వరూప రాజయ్య గారిది. ఇది మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాయ మాటలు చెప్పి ఓట్లలో గెలిచినటువంటి వాళ్ళు దున్నపోతు మీద వర్షం కొట్టినట్టు ప్రతి దానికి పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లు, పంచాయతీ సెటిల్మెంట్ చేసి సంపాదించుకున్నారే తప్ప ఈ ఊరును పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మీకు అందరికి తెలుసు మిత్రులారా. అంతేందుకు 2019లో ఇదే స్వరూపక్క కోసం ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం మీ ఇల్లు తిరిగి దండం పెట్టుకుంటామా, చేతి గుర్తు కోటేయండి అని చెప్పడానికి నేను వస్తే గ్రామ పంచాయతీ ముందు నా కారు పెట్టుకుంటే ఒక బిడ్డతోటి ఆయన మందు తాపించిన కారు అద్దాలు పలుకొట్టినటువంటి సందర్భం మీకు అందరికి తెలుసు. రాజాన్ని చెప్పిన రాజాన్న నీ గెలుపు ఖాయమైంది. ఎందుకంటే ప్రజలు నీ మీద పెట్టిన ఆశీర్వాదం చూడలేక ఎలాగో నేను ఓడిపోతున్నానే ఉద్దేశంతో నీ కోసం ప్రచారానికి వచ్చిన ఒక దళిత బిడ్డను, నా కారుని ఇంకొక దళిత నా మాదిగ బిడ్డతోటే మందు దాగిపించి మాయ మాటలు చెప్పి దాన్ని పగలగొట్టించింది అని చెప్పి వాళ్ళ మీద కేసు కూడా నేను పెట్టలేదు. ఎందుకంటే కొట్టిన నా దళిత బిడ్డ, నా దళిత జాతి బిడ్డ కాబట్టి కేసు పెట్టని నేను కేసు పెట్టలేదు. దమ్ముంటే చూసుకుందాంలే అనే ఉద్దేశంతో. ఎందుకంటే యాక్టింగ్ లో ఈ పిల్లోడు ఉన్నాడు, అక్కడ యాక్షన్ చేసినదంటే ఒక దళిత బిడ్డ ఉన్నాడు. దళిత బిడ్డ జైలు పోతాడు, పోయిన వెనుకున్నోడు బయటకు రాడు అనే ఉద్దేశంతో నేను కేసు కూడా పెట్టకుండా వదిలిపెట్టిన. అలాంటి సందర్భం మీ ఊర్లో మిత్రుల ఇంకొక గొప్పతనం చెప్పాల్సుకునే ఇక్కడ రుద్ర యువకులు నాగరాజు గాని, తర్వాత మహేష్ గాని, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాని, తర్వాత చీఫ్ లింగర్ గాని, చాలా మంది ఆ సేటు గాని వీళ్ళందరూ రాజేందుకు చాలా దగ్గరగా ఉండుకుంటూ అశోక్, చంద్రగిరి అశోక్ అండ్ సంపత్, అందరి పేర్లు ఒక్కొక్క పేరు చెప్పాలని టైం లేదు. అందరూ కూడా చంద్రమోహన్ గౌడ్ కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆయనకు దగ్గరుండి సరే మనదంట మనం కాకులో కొట్లాడతాం, కోకిలో కూడుంటాం అనేది ఒక సామెత ఉంది, పెద్దలు చెప్తారు. మనదంట మనకి ఎన్నో ఉంటాయి. ఇదే యూనిట్ తోటి పనిచేస్తే ఈ రోజు ఆడ 20 కోట్ల రోడ్డు చాలా గొప్పతనం. ఎందుకంటే మంత్రి నియోజకవర్గంలో 2 ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో 2 6 నెలలు కూడా 2 నెలలన్నర ఎంపీ ఎలక్షన్ కోటి కిందనే పోయింది. 130 కోట్లతోటి మంత్రిని బిడ్జు, గంగ మీద బిడ్జు ఒకటి, తర్వాత హైయెస్ట్ ఇంకా డబ్బులు ఎక్కడ పెట్టిందంటే రుద్రారంలో పెట్టింది రోడ్ కోసం. అలాగే మొన్న 10 సంవత్సరాలుగా వారు చూస్తా ఉన్నారు స్వరూపకవును రాజన్న ఈ ఊర్లో తాగునీటి ఎద్దడి, ముఖ్యంగా తాగునీటి ఎద్దడి ఉంటే ఆ ఎద్దడి విషయంలో శ్రీధర్ బాబు గారితో సార్ అని రాజయ్య ఫోన్ వస్తుంది పోయి ఏందో అని టక్కనే చెప్పు రాజయ్య అంటే, సార్ మాకు నీళ్లు కావాలి, నీకు ఎన్ని బోర్లు కావాలి? 6-7 కావాలి సార్, నువ్వు కలెక్టర్ దగ్గర పోయి చెప్తున్నాను. ఇమీడియట్ కలెక్టర్ ఫోన్ చేసి మా రాజయ్య వస్తాడు, నీకు కోడ్ ఉన్నా ఏదున్నా బోర్లు అయిపోయావా అని చెప్పినటువంటి సందర్భం నేను విన్నా. నేను దానికి లైవ్ లో ఉన్నా. వాడు ఉన్నదే కలెక్టర్ వచ్చే ఇక్కడ బోర్లు లేక వాటర్ రోడ్డు మీద వచ్చిన వాటర్ ఇళ్లకు వస్తున్న సందర్భంలో డ్రైన్స్ కట్టించినటువంటి ఘనత బడితల రాజయ్య గారిది, ఆశీర్వదించింది శ్రీధర్ బాబు గారు. అలాగే మిత్రులారు ఇంకా మీకు స్కూల్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ కింద బండ బరవడం కానీ, చుట్టూ ఫెన్సింగ్ వేయడం కానీ, పిల్లలకు అది అడవిలో ఉన్నట్టుంది, పందులు కుక్కలు నీట్గా లేదనే ఉద్దేశంతో 20 లక్షలతోటి సుమారు 20 లక్షల రూపాయలతోటి ఆ స్కూల్ డెవలప్మెంట్ కూడా చేయించిన ఘనత మరి అక్క స్వరూపక్కది, పక్కన రాజేంద్ర గారిది. ఆలోచనతోటి అది చేయడం జరిగింది. మా సంబంధం ఆగుతలేరు. మీరు ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన ప్రాంతంలో మరి 4 మండలాలు, అప్పుడు 4 మండలాలే ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మలహార్ మండల్, కాటారం మండల్, మహాదేవ్పూర్ అండ్ మహాముత్తారం మండలు సస్య శ్యామలం చేస్తాం. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఇచ్చే సందర్భంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మొదలుపెట్టి మరి దాదాపు 50% పనులు పూర్తయిన క్రమంలో ఈ మాయల మరాఠీ కేసీఆర్ చెప్పిన ముచ్చట్లు నమ్మి మన వాళ్ళందరూ ఓట్లు కారు గుర్తు మీద వేస్తే వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక మరి 50% పనులు పూర్తయినటువంటి 1,37,000 కోట్లతోటి మేడిగడ్డ దగ్గర ఒక ప్రాజెక్టు కట్టిన మనకు అందరికి తెలుసు. ప్రజలు కట్టిన సొమ్ము, సబ్బు కొంటే ఒక 30 రూపాయల సబ్బు కొంటే 3 రూపాయలు మనం ట్యాక్స్ కడతాం. మనకు తెలియకుండానే ట్యాక్స్ వెళ్ళిపోతుంది. ఉప్పు, పప్పు, మిరపకాయలు ఏది కొన్నా ట్యాక్స్ రూపాయలు అంటే అది ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్మును ప్రపంచ బ్యాంకులో అప్పు చేసి
1,37,000 కోట్లతోటి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 3 సంవత్సరాలకి హరహర మహాదేవాన్ని కూలిపోయింది. మరి